అందరికీ నమస్కారం. నేను మీ సుబ్బు ఘంటసాల. ఉత్కంఠంతో ఊగిపోతున్న విరాట పర్వ కథలోకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గాసిప్ ఫ్రీ ఛానల్లో చెప్పుకుంటున్న సంపూర్ణ మహాభారతం వ్యాసుల వారు రాసిన కథాధారంగా నడుస్తున్న విషయం తెలిసిందే. కీచకుడు ఉపకీచకులు చనిపోవడంతో రక్షణ లేని విరాట నగరాన్ని శత్రువులు ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. దక్షిణం వైపున్న త్రిగర్త దేశం సుశర్మ నాయకత్వంలో యుద్ధానికి పిలిచింది. విరాటుడు తన సైన్యం మొత్తాన్ని తీసుకుని ఎదుర్కొన్నాడు. అందులోనే అర్జునుడు తప్ప మిగతా 4 పాండవులు కూడా తోడుగా ఉన్నారు. వారి యుద్ధబలం వల్ల విరాటుడు సుశర్మ పైన గెలిచాడు. ప్రాణాలతో విడిచిపెట్టి తరిమి కొట్టారు. విజయోత్సాహంతో వెనక్కి వస్తున్న సైన్యానికి ఆ నాయకుడికి ఒక వార్త అందింది. సుశర్మ దక్షిణం వైపు నుండి వచ్చిన సమయంలోనే పెద్ద సైన్యాన్ని తీసుకుని సుయోధనుడు కూడా వచ్చాడు. సుశర్మ దక్షిణ గోగ్రహణం చేస్తే దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణం చేశాడు. ఉత్తరం వైపు నుండి 60,000 గోవుల్ని తోలుకొని పోయాడు. సాధారణంగా రాజ్యం పొలిమేరల్లో గోపాలకులు వాళ్ళ గూడాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రోజు బయటికి వెళ్ళాలి కనుక అక్కడుంటారు. బయట నుండి వచ్చిన వాడు ముందు వారి మీద పడ్డాడు. వారిని గాయపరిచి చావగొట్టి బలవంతంగా గోవుల్ని తీసుకుపోయాడు. సుయోధనుడు ఒక్కడూ రాలేదు. భీష్మ, ద్రోణ, కర్ణాది వీరుల్ని అందరినీ తీసుకుని పెద్ద సైన్యంతో వచ్చాడు. ఎందుకు? సుశర్మ మీద నమ్మకం లేనట్లా? ఒకటి, సుశర్మ విరాటుణ్ణి ఓడించలేడు అనుకోవచ్చు. ఎందుకంటే రాజుకి ఆపద వస్తే క్షత్రియులు పాండవులు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తే సుశర్మ గెలవడు అనుకోవచ్చు. 2, శత్రువుని తనే పట్టుకోవటం అన్నిటికంటే ఆనందం కలిగించే విషయం కదా. వారిని తన చేతులతో తనే పాండవుల్ని పట్టి అవమానించి అక్కడికక్కడే మళ్ళీ 13 ఏళ్ళు వెనక్కి పంపాలి. అందుకే విరాటనగర సైన్యం బిజీగా ఉన్నప్పుడు ఇలా చేశాడు. నిజానికి కురు సైన్యం అంత పెద్దది అక్కర్లేదు, ఒక 100 మంది చాలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సైన్యం అంతా వేరే చోటు ఉందని. కానీ పెద్దలందరినీ తీసుకుని ఎందుకు వెళ్ళాడు? అతను దాన్ని ఒక పెద్ద ఈవెంట్ చేద్దాం అనుకున్నాడు. ఒక పెద్ద విషయం చేద్దాం, కోలాహలం చేద్దాం అనుకున్నాడు. సైన్యంతో గోవుల్ని బంధించి వెళ్ళిపోలేదు, పొలిమేరల్లోనే ఉన్నాడు. వెయిటింగ్. కన్నంలోని ఎలక బయటికి రాదా అనుకున్నాడు. చేసిన పొరపాటు ఒక్కటే, కన్నంలో ఉన్నది ఎలుక కాదు. ఇక్కడ విరాటరాజుకి ఉత్తర గోగ్రహణం విషయం తెలియగానే కుదేలు పడ్డాడు. అంతే కదా, ఎంత వేగంగా వెళ్ళినా దక్షిణం వైపు నుండి ఉత్తరానికి సమయం పడుతుంది. అలిసిపోయిన గాయపడిన సైన్యం. అటు చూస్తే సుశర్మ సైన్యానికి 10 బలం ఉన్న కురుసేన. ఎలా? అలా ఆలోచిస్తూ గెలిచిన ఆనందం మొత్తం నీరు కారిపోయింది. పక్కనే ఉన్న కంకుడు రాజు అవస్థ తెలుసుకున్నాడు. ఏమైంది రాజా అని అడుగగా రాజు చెప్పాడు ఇలా జరిగిందని. ఆ వార్త విన్న కంకుడు రాజు పడినంత దిగులు పడలేదు. నిజానికి ఎలాంటి దిగులు పడలేదు. మొహంలో భయం కానీ, భీతి కానీ, దైన్యం కానీ, కోపం కానీ ఏదీ లేదు. ఓ, అలా జరిగిందా? మీరు దిగులు పడకండి మహారాజా, మీ రాజ్యలక్ష్మికి ఎలాంటి లోటు రాదు అని ధైర్యం చెప్పాడు. ఎలా కంక, ఎలా చెప్తున్నావా మాట అని అడిగాడు. రాజా, రాజ్యంలో మీ కొడుకున్నాడు కదా, మనం వెళ్లేలోపు అతను ఆపుతాడు కురుసేనని, నన్ను నమ్మండి అని ధైర్యం చెప్పాడు. నా కొడుకా? ఉత్తరుడా? చూశాడు రాజు. ఎందుకో కంకుడు, ఆయన వెనక్కున్న వలలుడు, మిగతా వాళ్ళు కూడా ఎలాంటి దిగులుతో లేరు. వాళ్ళకి రాజుకున్న భయం లేదు. సరే, సైన్యానికి ఆ విషయం చెప్పకండి, మనం వేగంగా వెళ్దాము అని కంకుడు చెప్పాడు. కంకుడి ధైర్యానికి కారణం ఏంటి? నిజంగా కురుసేనే వచ్చేస్తే భయం ఉండద్దా? అసలు కురుసేన ఆపేందుకు ఉత్తరుడు సరిపోతాడా? పోనీ అతనికి తోడెవడన్నా ఉన్నాడా? ఒక్కడున్నాడు. మరొక్కడు సరిపోతాడా? సరిపోతాడా అంటే ఏమో, అది ఎలాంటి ఒక్కడో దాన్ని బట్టి కదా. ఖాండవ వనాన్ని కాపు కాస్తూ ఇంద్రుడు, అతని వెనక దేవతలు వాళ్ళ సైన్యాలతో సహా వచ్చినా ఒక్కడు వాళ్ళని ఓడిస్తే అలాంటి ఒక్కడు సరిపోతాడా? 3 కోట్ల నివాత కవచుల్ని చీకట్లో పడి యుద్ధం చేసి చీల్చేసి వచ్చి మనుషులకి కాదు దేవతలకే సాయం చేసిన ఒక్కడైతే సరిపోతాడా? పరమశివుణ్ణి సైతం మెప్పించి యుద్ధమే చేసి ఔరా ఏ నరుడివిరా అని మెచ్చుకుని తనకి తప్ప మరెవ్వరికీ చెందని పాశుపతాన్ని ఆ ఒక్కడికి ఇస్తే అలాంటి ఒక్కడి సరిపోతాడా? శత్రువని తెలిసిన
కష్టాల్లో ఉన్నాడు కదా అని అన్నమాటకి వెళ్ళి మరీ గంధర్వులని సరదాగా ఓడించిన ఒక్కడైతే సరిపోతాడా? ఆ ఒక్కడిని తలుచుకుంటూనే కంకుడికి, అదే ధర్మరాజుకి దిగులుండదు. శాపం వల్ల 4 గోడల మధ్యలో ఉన్న సింహానికి వెలుగు చూసే సమయం బహుశా దగ్గరపడిందేమో. మూలన పడున్న గాంధీవానికి ఒక్కసారి ఒళ్ళు విరిచి నిప్పులు కక్కే సమయం వచ్చిందేమో అనుకున్నాడు. ఏమీ అనలేదు, ఊరకున్నాడు. అష్టమి నాడు సుశర్మ ఆక్రమించాడు. అష్టమి రాత్రి దాకా యుద్ధం జరిగింది. నవమి సాయంత్రం అవుతోంది. ఇప్పుడు నవమి పొద్దునంతా జరిగింది. వాళ్ళు తిరిగి వస్తుంటే ఇది నవమి సాయంత్రం అవుతోంది. గోవుల్ని తీసుకుని కౌరవులు వెళ్ళిపోయారు. నవమి రాత్రి విరాట నగరంలో ఉత్తరుడు ఒక్కడు అటూ ఇటూ కోపంగా తిరుగుతున్నాడు. ఎదురుగా వార్తను అందించిన భటులున్నారు. ఎలాగయ్యా, ఇంతకుముందే 28 రోజుల పాటు యుద్ధం చేసొచ్చా. నా సారథ యుద్ధంలో మరణించాడు. ఇప్పుడున్న సారథులు, రధికులు అందరూ కూడా దక్షిణానికి వెళ్ళారు. సారథి లేకుండా యుద్ధం ఎలా చేసేది? ఒక్కడన్నా ఉంటే చూడండి, వెళ్ళి ఆ కురు సైన్యాన్ని ఎదిరిస్తాను. సమయం లేదు. నాన్నగారు వచ్చేదాకా నేను వేచి ఉండలేను. కానీ వెళ్ళే దారేది కనబట్లేదు. ఏం చెయ్యను అని కసురుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ గోవులకి రక్షకులైన వాళ్ళు పాపం ఉత్తరుడు ఎదురుగా దెబ్బలు తిని నిలబడి ఉన్నారు. వారిని చూసేమో మనసు కలత చెందుతోంది. వారికి ఎలాంటి సాయమూ చేయలేకపోతున్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు. మరంతే కదా, సాయం చేయమనొస్తే, రక్షించమనొస్తే శంకలు చెప్తే ఎలాగా, సాకులు చెప్తే ఎలాగా? సాకులు చెప్తాడేంటి అనుకుంటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళకి ఇవేం తెలియవు కదా. ఏదోటి చేసామి అని వచ్చారు. వారింకా పాపం ఆయన్ని కాస్త పొగిడితే ఏదన్నా చేస్తాడనుకుని, అయ్యా, అర్జునుడితో సమానమైన వీరుడిగా మీ గురించి అందరూ చెప్తారు. మిమ్మల్ని మించిన వాళ్ళు ఈ మత్స్యరాజ్యంలోనే ఎవరూ లేరు అని మీ తండ్రి గారు పలుసార్లు చెప్పారు. ఇంద్రుడు రాక్షసుల్ని జయించినట్లు నీవా కురుసేనని గెలవాలి. ఏదోటి చేయి ప్రభు అని అడిగారు. ఉత్తరుడు సినిమాల్లో చూపించినంత చేతగాని వాడు కాదు. నిజంగానే ఆయన అంతకుముందే గొప్ప యోధుడు. ఆయన అంతకుముందే 28 రోజులు యుద్ధం చేశాడు. ఆయన అలా పాపం సేవకులతో అలా మాట్లాడుతుంటే అర్జునుడు విన్నాడు. బృహన్నల విన్నది. విని వెళ్ళి వెంటనే ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చెవిలో చెప్పింది, శుభాంగి, నేను ఇంకోటి చెప్తాను, అది ఉత్తరుడికి ఎలాగోలా అందజేయి ఆ ఇన్ఫర్మేషన్ అని చెవిలో చెప్పాడు. ఏమని? బృహన్నల అర్జునుడికి పలుమార్లు సారథ్యం చేశాడు, నీకు చేయగలడు. ఈ ఆపత్కాలంలో అతన్ని సారథిగా తీసుకుని వెళ్ళమని నువ్వు ఈ ఉత్తరుడికి చెప్పు అని ద్రౌపది చెవిలో మాట పడేశాడు. ఆవిడ అవునా సరేనని వెళ్ళింది. వెళ్తే ఉత్తరుడు అక్కడ అంతఃపుర స్త్రీల మధ్యలో అలా తలబట్టు కూర్చున్నాడు. ఆ కౌరవులు ఈ పాటికి అసలు నా పరాక్రమం రుచి చూసి వీడు అర్జునుడా నిజంగా లేక ఉత్తరుడా అని అనుకునేవాళ్ళు. సారథి లేకుండా పోయేదిగో ఎలా, శక్తిని చూపే దారి లేకుండా పోయింది అంటూ చెప్పుకున్నాడు. అది ద్రౌపది వింది ఎంత నటించినా కూడా అర్జునుడితో పోలిక సహించుకోలేకపోయింది. సరేనని ఆవిడ నేరుగా యువరాజుతో మాట్లాడలేదు కదా, అనుచితం. ఏంటి నువ్వేం డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నావు అంటాడు. సైరంధ్రి యువరాజుతో మాట్లాడుతూ, అందున ఇది యుద్ధం అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి సలహాలు అవి ఇవ్వకూడదు కదా. అందుకని ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఉత్తరుడి చెల్లెలు ఉంది చిన్నపిల్ల, ఆవిడ పక్కకి చేరి చిన్నగా చెప్పింది, అమ్మా ఉత్తరా, చెప్పు, మీ గురువు బృహన్నల గురించి నేను పలుసార్లు ఒక మాట విన్నా. ఏంటది? అర్జునుడికి ఆయన ఆట విడుపుగా సారథ్యం చేసేవారట. అవునా, నిజమా? అవునమ్మా, అతని రూపం చూసావుగా, బృహన్నల ఎత్తు వెడల్పు, ఆ చేతులు, సారథ్యం చేయగలడు. అర్జునుడికే చేశాడంటే మాటలా, ఈ ఉపద్రవంలో ఏమన్నా ఉపయోగపడతాడేమో ఓ మాటగా చెప్తున్నా. అయినా నీకెలా తెలిసి ఇవన్నీ, ఎక్కడ విన్నావు అని. ఇంకెక్కడమ్మా, నేను పాండవుల దగ్గరే పనిచేసి వచ్చా కదా. ద్రౌపదీదేవి దగ్గర బృహన్నల్ని చూశాను నేను. అతను ఖాండవవన దహనం అప్పుడు కూడా నిజానికి అర్జునుడితోనే ఉన్నాడట. ఆ సమయంలో అర్జునుడి సారథి ఆయనే అట. అక్కడ చెప్పుకుంటున్నారు అందరూ అంది. ఉత్తరుడు విన్నాడు, ఏదో గుసగుసలు ఆడుకుంటున్నాడు. ఏంటి అక్కడ గుసగుసలు చెల్లాయి, ఏంటది అన్నాడు. ఉత్తర సిగ్గుతో, అన్నయ్య మరేం లేదు, ఈ సైరంధ్రి పాండవుల దగ్గర పనిచేసింది. మా గురువుగారు బృహన్నలు కూడా అక్కడి వారే కదా. అర్జునుడికి సారథ్యం పలుసార్లు చేశారట. ఖాండవవన దహనం అప్పటి నాడు కూడా ఈయనే సారథట. గురువు గురించి గర్వంగా చెప్పుకుంది పాపం ఆవిడ. ఉత్తరుడు, అవునా, ఏం మానిని, నిజమేనా అని అడిగాడు. అవును ప్రభు, నిజమే, చాలాసార్లు విన్నా నేను. ఒకే కొలువులో వాళ్ళం కదా, ఖచ్చితంగా చెప్పగలను, నాకు తెలుసు.
సరే కానీ ఎంతైనా పేడివాడు కదా, నేను వెళ్ళి ఒక పేడివాడిని సారథ్యం ఎలా అడగను? ఎలాగన్నా అతన్ని ఒప్పించే తీరు చూడండి, మరి అయితే అని ఒప్పుకుంటే వెళ్తాను మరి అంటాడు. ద్రౌపది దానికి, మీరెందుకు యువరాజా, ఈ చక్కని చొక్కుందిగా మీ చెల్లెలు, గురువుగారిని అడిగితే కాదని లేరు, ఆమెను పంపించండి అంది. ఉత్తరుడు అలా ఒక్కసారి చూశాడు. ఏంటి ఏంటి సలహాలు ఇచ్చేస్తున్నావు అని. ద్రౌపది తల వంచుకుని, అంటే ఏదో అనిపించింది చెప్పాను, మరణించండి అని. అమ్మ ఉత్తరా, అనయ్య ఇప్పుడే వెళ్తా అని పరుగు పరుగున లేడి పిల్లలాగా గెంతుకుంటూ ఉత్తర వెళ్ళింది. నర్తనశాలకు వెళ్ళింది. ఏంటి ఆ ఒక్కడే బృహన్నల ఏదో పనిలో ఉన్నట్టున్నాడు అక్కడ. గురుదేవా అంది. తల్లి ఉత్తరా చెప్పు, మీరు అర్జునుడి వద్ద సారథ్యం చేసేవాళ్ళ? బృహన్నలేమో ఆశ్చర్యపోయినట్లు, అవును, ఎవరు చెప్పారమ్మా? తెలిసింది, మీరు నాతో రండి, ఈ రాజ్యానికి మీ అవసరం పడింది, కష్టాల్లో నుండి కాపాడేందుకు మీరే దిక్కు, రండి రండి అని చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. ముసిముసి నవ్వులతో బృహన్నలు వెళ్ళాడు. ఆమె వెనకే వెళ్ళాడు. దారిలో జరిగిందంతా చెప్తోంది. అసలు ఏమైందంటే, సుశర్మని త్రిగర్తరాజు దక్షిణం వైపు నుండి మన ఆవుల్ని ఎత్తుకుపోయాడట. నాన్నగారు సైన్యంతో వెళ్ళి అతన్ని ఆపారు, ఓడించారు కూడా. కానీ ఇంతలోనే కురు సైన్యం ఉత్తరం వైపు నుండి దండెత్తింది, ఆవుల్ని తీసుకుపోయింది. అయ్యో అవునా? అవును గురువుగారు. మరి ఇప్పుడు అన్నయ్య అక్కడే ఉన్నాడు కదా, యుద్ధానికి వెళ్ళాలమ్మా, వెళ్ళాలి కదా. వెళ్దామంటే సారథి లేడు. అయ్యో, తన సారథేమో మొన్నే యుద్ధంలో మరణించాడు, మరొక సారథేమో కోటలో లేడు. అందుకని ఈలోగా అలా మాట్లాడుకుంటూ ఉత్తరుడున్న మందిరానికి చేరారు. బృహన్నల వెళ్ళి నమస్కరించి నిలిచాడు. బృహన్నల, నీవు సారథ్యం చేయటం వల్లనే అర్జునుడి ఖాండవాన్ని కాల్చాడని విన్నాము. అలాగే నేడు గోధనాన్ని కాపాడేందుకు నా సారథి కాగలవా అని అడిగాడు. వెంటనే ఒప్పేసుకుంటే ఎలా? ఒక చిన్న షాక్ అయినట్టు అయ్యి, యుద్ధ ప్రాంగణంలో సారథ్యానికి నా శక్తే సరిపోతుందా? పైగా కురుసేనంటున్నారు, వారి పేర్లు వింటేనే అందరికీ భయం కదా రాకుమారా. ఎవరికి భయం? బృహన్నల, నీవు సారథ్యం చేసేది నాకు, నేనుండగా నేను ఎలాంటి భయం చేరదు. అది కాదండి, ఏదో పాడటమో ఆడటమో అయితే నాకు బాగా వచ్చు. యుద్ధాలంటే మళ్ళీ రక్తము గాయాలు, నాకేదన్నా అవ్వచ్చు, నా వల్ల మీకేదన్నా అవ్వచ్చు, అదే భయం. తిరిగి వచ్చాక మళ్ళీ నీకు నచ్చిన గాయకుడివో నర్తకుడివో అవుదులే, నీకేం కాదు, ఒంటి మీద గీత కూడా పడదు, అలా రక్షించుకుంటాను, సరేనా? నా రథం ఎక్కువ, సారథ్యం చెయ్యి అని అన్నాడు. ఇక తప్పక కదిలినట్లు ఆ బృహన్నల అక్కడ నుండి ద్రౌపది వైపు చూసి కళ్ళతో నవ్వి ఆయుధశాలలోకి వెళ్ళాడు. కవచం కట్టుకోవటమే రానివాడిలాగా, అంటే చిలిపిగా చెప్పడానికి ఒక క్యూట్ గర్ల్ లాగా నవ్వుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడుతూ. ఉత్తరుడేమో ఏంటిడు అసలు, నాకు సారథ్యం ఏం చేస్తాడో, వీడికే నేనే అన్నీ చేయాల్సి వస్తుందని ఆయనే కవచం కట్టాడు, ఆయనే అన్నీ పెట్టాడు. ఏం అర్జునుడికి సారథ్యం చేసావో నువ్వు అనుకుంటూ అన్నీ చేసి సరే రథాన్ని ఎక్కమన్నాడు. అర్జునుడు అలవాట్లో రథికుడు ఎక్కే వైపు వెళ్ళాడు. బృహన్నల అటుగా ఇటు అన్నాడు. ఆయన ఇటే అని చెప్పి రథానికి ఏదో ప్రదక్షిణం చేసినట్లు కవరింగ్ అనమాట చేసి అలా తిరిగి వెళ్ళి సారథి పగ్గాల్ని పట్టాడు. ఇంతకాలం పూలు దండలు అగరవత్తులు చీరలు పట్టుకున్న చేతులు కదా, ఆ కరుడుగట్టిన కొరడాని ఆ పగ్గాల్ని చేతబట్టి ఒక్కసారి ఆ పిడికిల్ని బిగించి పరీక్షించుకున్నాడు. అప్పటి వరకు లేనిది ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు వేగంగా కమ్ముకోవటం మొదలయ్యాయి. గాలి తిరుగుడు పడింది, మెల్లగా దుమ్ము పైకి లేస్తోంది. ఉత్తర గురువుగారి దగ్గరికి పరుగునొచ్చి ఒక చిన్న కోరిక అంది. కురు సైన్యం తలపై ధరించే రంగురంగుల పుత్తుకల్ని కుదిరితే తెండి, సకులందరూ అడుగుతున్నారంది. బృహన్నలేమో అమాయకంగా నవ్వి సరే అన్నాడు. ఉత్తరుడు ఏంటి కురువీరుల పుత్తుకలా, సరే పదమంటూ ముందుకు కదలమన్నాడు. రాజద్వారం తెరుచుకుంది. అర్జునుడు ఎన్నాళ్లకి యుద్ధభూమి వైపు వెళ్తున్నాడు. బయటికి వెళ్ళాడో లేదో అలా కదలగానే ప్రకృతి పలకరించిందన్నట్లు చల్లటి గాలి, గాలిలో మట్టి, మబ్బుచాటు ఎండ, నల్లని మబ్బు నీడ అన్నీ కూడా పలకరించాయి. ఇంద్రుడు తన కొడుకుని ఇక మళ్ళీ అర్జునుడిగా చూడబోతున్నానన్న ఆనందంలో పైనొచ్చి చేరాడు. ఉత్తరుడు ఎటు వెళ్లాలో అటు చూపి పదమన్నాడు. ఆ రథం అంతకు ముందు ఎన్నడూ వెళ్ళనంత తేలిగ్గా వేగంగా వెళ్ళింది. ఉత్తరుడు ఆశ్చర్యపోయాడు, ఏంటివి నా గుర్రాలేనా, ఇంత ఫాస్ట్గా వెళ్తుంది ఏంటి రథం అని. బాగానే నడుపుతున్నాడే అనుకున్నాడు.
కురుసేన ఉత్తరం వైపు ఉన్న చోటకి అర్జునుడు అదే బృహన్నల వేగంగా రథాన్ని తీసుకుపోయాడు. దూరంగా సైన్యం కనిపిస్తోందనగా ఉత్తరుడు ఒక్కసారి రథాన్ని ఆపమన్నాడు. పాండవులు ఎక్కడైతే అంటే ఏ శ్మశానం దగ్గరైతే ఆయుధాలను ఉంచారో అటుగానే కౌరవులు ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఉత్తరం వైపు నుంచే వచ్చారు కదా. కోయిన్సిడెన్స్, అదృష్టం. శ్మశానాన్ని దాటి అలా ముందుకు వెళ్తే ఇంక కురుసేనకి దగ్గరికి వెళ్ళటం. అలా వెళ్తూ వెళ్తూ దూరం నుంచి ఒక పల్సగా మొత్తం కురుసేన మొత్తం కనబడుతోంది. ఆపమన్నాడు ఉత్తరుడు. దూరం నుండి చూసి బృహన్నలా ఆపాపు అన్నాడు. రాకుమారా, అదిగో అదే కురుసైన్యం, వెళ్దామా? ఏది? అదే ఎదురుగా ఉన్నది. అదే, అది సైన్యమా సముద్రమా? దూరంగా కురుసేన కాలి పరాగం, మరంత సైన్యం అంటే కదులుతూ ఉంటుంది కదా, ఆ పరాగంతో లేచిన దుమ్ము ఉంది. ఆ దుమ్మే మొత్తం దిక్కులన్నీ కప్పేస్తోంది. మొత్తం ఆకాశం అంతా నిండిపోయింది. అంత దుమ్ము వస్తోంది. అంత దుమ్ము ఉందంటే సైన్యం ఎంత ఉంది? ఆ దుమ్ము మధ్యలో నుండి అక్కడక్కడ తళుక్కుమని పతాకాలు మెరుస్తున్నాయి. ఎడమ నుండి కుడి వరకు, అంటే హొరైజన్ అంతా కనుచూపు మేరకు లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం ఆ సైన్యమే ఉంది. కనుచూపు ఆనినంత మేరకు ఆ సైన్యమే ఉంది. వాళ్ళందరి శ్వాస కూడా ఇంత దూరానికి ఒక ఉగ్రమైన గర్జనలా అనిపిస్తోందా అనుకున్నాడు ఉత్తరుడు. ఆయనకేంటో ఫీలింగ్ వచ్చింది. సైనికులందరూ అక్కడ గుసగుసలు ఆడుకుంటున్నారు కదా, మరి అక్కడ సైన్యం అంటే మాట్లాడుకుంటారు కదా, సైలెంట్గా ఉంటారు కదా. ఆ ఘోషే ఈయన దాకా వస్తోంది. ఉత్తరుడి వైపు బృహన్నలు ఒకసారి చూసి అన్నాడు, రాజకుమారా, ఎటు వెళ్ళను ముందు అని అడిగాడు. వెనక్కి పద. రాకుమారా, ఎటు? వెనక్కి బృహన్నలా, వెనక్కి. శత్రువు ఉన్నది ముందండి. అవును తెలుసు, మరి వెనక్కేంటి? అందుకే వెనక్కి. అది చూసావా, నేను అసలు అంత సైన్యాన్ని ఊహించడం కూడా చేయలేను. యుద్ధం ఎలా చేయను? భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామలు అంటారు వాళ్ళని. వారి పేర్లకి భరతఖండం మొత్తం మోకరిల్లుతుంది. మనం మాత్రం ఏం చేస్తాం ఇప్పుడు యుద్ధం? పద వెనక్కి పోదాం అన్నాడు. మరి మన గోవులా అవి ఎక్కడన్నా కనబడుతున్నాయా నీకు? వారిని దాటాక గోవులుంటాయి బృహన్నలా. ముందు వారి మధ్యలోకి వెళ్ళాలి. అలా వెళ్తే మళ్ళీ బయటికి రాం. అసలు ముందు వాళ్ళని చీల్చుకుని మధ్యలోకి వెళ్ళటమే నేను చేయలేను. అసలు ప్రవేశించగలనా? ఒళ్ళు గగురు పొడుస్తోంది బృహన్నలా. ఈ యుద్ధ భూమిలో ఇంకాసేపు ఉంటే నేను మూర్ఛ వచ్చి మరణించేలా ఉన్నా. పోదాం పద అన్నాడు. నేనొక్కడే కాదు, మా తండ్రి గారి సైన్యం అంతా వచ్చినా కూడా దీన్ని గెలవలేము, పద అన్నాడు. యువరాజా, మీ తండ్రి నీ మీద నగరాన్ని మొత్తం ఉంచి యుద్ధానికి వెళ్ళాడు, నీవిలా అంటే ఎలా? సైన్యం అంతా ఉంటే ఏదోటి చేసేవాళ్ళంలే. మా తండ్రి గారు నన్ను ఒంటరిగా వదిలేసి యుద్ధానికి వెళ్ళారు. దక్షిణం వైపు ఉన్నారు. మొదలుపెట్టే సమయానికి మనం యుద్ధానికి వెళ్ళిపోయి మనం మొదలెట్టి మధ్యలో వాళ్ళు వచ్చినా కూడా మనం ఏం చేయలేం. ఒకవేళ వాళ్ళు రాలేదనుకో, వాళ్ళు వచ్చి నన్ను ఆదుకోలేదనుకో, ఇంక చేసేదేం లేదు. అసలు ఆ శత్రువుని ఎదిరించే బలం నాకు లేదయ్యా, సింపుల్, వెళ్ళిపోదాం పదా. బృహన్నల అంటే ఎంతైనా అర్జునుడు కదా, భయం అంటే తెలియని భీభత్సుడు ఉత్తరుడి భయాన్ని విని అన్నాడు. రాకుమారా, ఇంకా యుద్ధం మొదలు కాలేదు, అప్పుడే ఓడిపోతానంటున్నావు. నీ భయమే శత్రువులకి మొదటి విజయం కదా. నన్ను కౌరవుల వద్దకి తీసుకుపోమ్మని నీవే అడిగావు. నా అంతటి నేను రాలేదు కదా, అందుకే కదా వచ్చాం. ఇప్పుడు ఇలా అనొచ్చా? వివిధ ధ్వజాల మధ్యలోకి మనం వెళ్దాం, వెళ్ళి యుద్ధం చేద్దాం పద అని చెప్పి ముందుకెళ్ళబోయాడు. ఉత్తరుడు ఆగాగు, నిజమే నేనే రమ్మన్నా, కానీ అంతఃపురంలో స్త్రీల ముందు ఎన్నెన్నో చెప్పావు, చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా అంటావా? తిరిగి వెళ్తే నవ్వరా? ఎంతటి అవమానం. పైగా నీ చెల్లెలు వారి పుత్తుకల్ని అడిగింది, మరొత్త చేతులతో వెళ్తే తను బాధపడదా? సూర్యులకి పారిపోవటం అవమానకరం, దానికన్నా యుద్ధభూమిలో చావు మేలు కదా. చావు అన్నమాట ఒక్కడే విన్నాడు ఉత్తరుడు. వెంటనే రథంలోంచి దిగి పారిపోయాడు. మీరిదేదో ఒక కామెడీ కథగా వినకండి. ఉత్తరుడి పరిస్థితిని గమనించండి. అతనికి అంత సామర్థ్యం లేదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చేతకాని వాడు కాదు, అతని లిమిట్ అంతే. ప్రతి ఒక్కడికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ప్రాణం మీదకి వచ్చినాక ఇంకా భయం లేకపోవడము, ధైర్యం ఇవేమి ఉండవు. ఇప్పుడు శత్రువు అంతలా ఎదురుగా ఉంటే సరదాగా పోనీ అదేదో స్పారింగ్, బాక్సింగ్లో ఊరికే పాయింట్ల కోసం ఆడే ఆట కాదు కదా. ఓడిపోతే వదిలేయడానికి అది కాదులాగా, చంపేస్తారు. అతనికి ఎంత భయం ఉండాలి, ఒక్కడు పైగా తోడెవరు లేరు. అదే పరిస్థితి అర్జునుడికి వస్తుంది నెక్స్ట్. అప్పుడు చూడండి,
మరి అతనికి భయం లేదా? అర్జునుడు కదా, భయం ఉండదు కదా అనకండి. మీరు ఒక అర్జునుడిని, ఒక ఉత్తరుణ్ణి ఇద్దరు మనుషులుగా చూడండి. అంటే ఒకడికి అంత భయం ఉన్నది ఒకడు ఎలా హ్యాండిల్ చేయగలిగాడు? అంత శత్రువు ఎదురుగా ఉన్న భయం లేకుండా ఉండటం అంటే మాటల. ఒకడి మనస్సుకి ఎంత శక్తి లేకపోతే అలా నిబ్బరంగా ఉండగలడు? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా మెయిన్ పెద్ద పవర్ఫుల్ టీం ఉంది. దాన్ని ఎదిరిస్తూ ఒకే ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు. అందరూ అవుట్ అయిపోయారు. వాడొక్కడు వెళ్ళి గెలుచుకొచ్చాడు. ఎంత దమ్ములు ఉండాలి వాడికి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత మనోనిబ్బరం ఉండాలి. అస్త్రాలు శస్త్రాలు తెలియడం వేరు, క్రికెట్ షాట్స్ తెలియడం వేరు. కానీ అక్కడికి వెళ్ళాక భయం మొదలయ్యేది మదిలో. ఇప్పుడు ఉత్తరుడికి ముందు భయం మొదలైంది, ఇంకా వాళ్ళని ఫేస్ చేయలేదు, మొదలైంది. అర్జునుడికి ఆ భయం తర్వాత ఉండదు. అంటే మనసులో ధైర్యం అన్నది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఇలా అంటుంటే అర్జునుడు ఏం చేశాడు? ఉత్తరుడు దూకేశాడు, దూకి వెళ్ళిపోయాడు. ఓకే, వీడు మన ఇంకా యుద్ధానికి లాక్కెళ్ళిపోతున్నాడు అని చెప్పి అర్థమైపోయి రథం మీద నుండి దూకాడు. దూకేసి వెనక్కి పారిపోతున్నాడు. బృహన్నలకి ఇది చూసి చాలా అవమానకరంగా అనిపించింది. అంటే భయం అంటే అలా ఉంటుంది, అన్నీ మర్చిపోయి పారిపోతున్నాడు. ఈ బృహన్నలకేమో మరి భయం అంటే తెలియదు అతనికి, అర్జునుడికి. ఆ భయాన్ని చూసి అసహ్యం కలుగుతోంది. అండ్ అగైన్ ఉత్తరుడు అనుకోకండి, మన కర్ణుల వారు చాలాసార్లు పారిపోతారు అలాగా. ఇప్పటికీ 3. ఆ 3 ఏంటో, ఆ 3 సందర్భాలు ఏంటో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సరే, ఉత్తరుడు దిగి పరిగెడుతున్నాడు. ఇంక మర్యాద కాదని బృహన్నలు కూడా రథం దిగి ఎర్రటి చీర కట్టాడు, పరిగెడుతున్నాడు. ఆ పొడవాటి జుట్టు ముడి విడిపోయింది, ఆడదానిలా పరుగు మొదలుపెట్టాడు. ఉత్తరుడేమో చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకోవాలి కదా, అలా వయ్యారంగా పరిగెడితే కుదరదని శరీరం తనంతట తానే, అర్జునుడిది సహజమైన పరుగు కాదు కదది. పైగా సంవత్సర కాలం అయిపోతోంది, శాపం మెల్లమెల్లగా వదిలిపోతోంది. ఆ ఆడపిల్ల పరుగు మెల్లమెల్లగా అర్జునుడి పరుగు అయిపోతోంది. ఇంకా పూర్తిగా అవ్వలేదు, అవుతోంది. ఇక్కడ ఇక కథ మొదలవబోతోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేసుకోండి, వెళ్ళబోతున్నాం యుద్ధంలోకి. నిజానికి వ్యాస మహాభారతం కన్నా కూడా ఈ ఒక్క ఎపిసోడ్ని మనం తిక్కన గారి ఆంధ్ర మహాభారతం ఆధారంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన అత్యద్భుతంగా చెప్పాడు. అటు నుండి వీళ్ళకి, ఉత్తరుడికి బృహన్నలకి ఎలాగైతే కురుసైన్యం కనిపించిందో మరి కురుసైన్యానికి కూడా వీళ్ళు అలా కనబడతారు కదా. చూశారు, ఒకటి దిగి పరిగెడుతున్నాడు, వెనక్కి ఇంకోటి పరిగెడుతున్నాడు. చూసి చాలామంది నవ్వుకున్నారు. యుద్ధ భూమిలోకి వచ్చి ఒక రధికుడు, ఒక సారథి, అసలు ఇంత కౌరవ సైన్యాన్ని ఎదిరించేందుకు వాళ్ళిద్దరు రావడమే ఎక్స్ట్రా వెరితనం. అందులో మళ్ళీ రధికుడి కన్నా సారథే కాస్త ధైర్యవంతుల్లా ఉన్నాడే. మన్ని చూసి ఏమో యోధుడు పారిపోతున్నాడు, సారథి అతన్ని చూసి దిగి వెళ్తున్నాడు. అదిగో సారథి పైగా మగవాడు కాదు రోయ్, పేడివాడు అని నవ్వుకుంటున్నారు. పెద్ద పెద్ద భుజాలు, రూపం, పెద్ద జుట్టు, ఆభరణాలు, పేడివాని పరుగు చూడండి అనుకుని నవ్వుకుంటున్నారు. కొంతమంది మాత్రం అతని పరుగుని చూస్తున్నారు. ఒక సాధారణ పేడివాడు, ఇంత కురుసైన్యం మీదకి యుద్ధానికి ఒక సాధారణ పేడివాడు రమ్మంటే మాత్రం వస్తాడా? ఎవ్వరూ లేక తెచ్చిన వాడైతే మాత్రం ఇంత ధైర్యం చేస్తాడా? అతని పరుగు చూడండి, ఆ అడుగుల పరిమాణం, ఒక్కొక్క అడుగుకి ఎంత గ్యాప్ ఉంది. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఏదో సింహం పరిగెత్తినట్లుంది, ఒక యోధుడు పరిగెత్తినట్లుంది, పరుగు బాగా తెలిసినవాడు పరిగెత్తినట్లుంది. ఆ ఎగురుతున్న భుజాలు చూడండి, ఎద్దు మూపుల అటూ ఇటూ ఊగుతున్న ఆ చేతులు చూడండి, అవి ఎన్నో యుద్ధాలు చేసి రాళ్లని పోలిన ముంజేతులేమో. ఆ భుజాలు, అతని టీవీ అన్నీ చూడండి. ఆ పరుగుని మనం ఇంతకుముందు ఎక్కడో చూశాం కదా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు పెద్దలు. ఇతను కుంతి కొడుకుల్లో ఒకడు కాదు కదా అని ఒక మాట వినిపించింది. ఆ భుజాల పొడవ చూడండి, ఆజానుబాహుడు, అర్జునుడు కానీ కాదు కదా అనుకున్నారు. అంటే రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. అక్కడ ఉత్తరుడు అర్జునుడు చూస్తే అర్జునుడి అడుగులకి ఉత్తరుడు దొరికేశాడు. అంటే ఈయన కొంచెం ఫాస్ట్గా వెళ్ళాడు. ఎంత వేగంగా పరిగెత్తినా ఈయన పట్టుకున్నాడు. వ్యాస మహాభారతంలో అయితే ఆయన చిరాకు వచ్చి ఉత్తరుడి జుట్టు పట్టుకున్నాడు అని ఉంది. ఇక్కడ మామూలుగా అప్పుడు బృహన్నల ఉత్తరుడిని ఆపాడు. ఆపితే రొప్పుతూ ఉత్తరుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి అప్పుడే పట్టేసుకున్నావా ఇంత వేగంగా అనుకుని, సరే ఏదోటి నన్ను వదిలేవయా బృహన్నల, నీకు ఇదేం పిచ్చి యుద్ధం అంటే అని మొదలుపెట్టాడు. ఇంకా గొంతు ఎండిపోయింది అతనిది, మొహంలో రంగు పోయింది, ఏడుపు వస్తోంది, భయానికి తారాస్థాయి అన్నమాట. బేరాలు మాట్లాడుతున్నాడు. బృహన్నల, నన్ను కాపాడు, వెనక్కి తీసుకుని పో, లేకపోతే నన్ను వెళ్ళని. నగరానికి వెళ్ళగానే 100 బంగారు నాణ్యాలు ఇస్తా, గోవుల్నిస్తా, నీ పేరిట కొన్ని గ్రామాలు రాయిస్తా, వాటి మీద వచ్చే పన్నులతో నువ్వు హాయిగా బ్రతుకు, దయచేసి వదిలేవయ్యా. మా అమ్మకి నేను ఒక్కడనే, ఇది నేను చేసే యుద్ధం కాదు. విన్నాడు అర్జునుడికి. ఆయనకు అసహ్యం వేసింది. ఉత్తర కుమారా, దేనికి భయం? నీవు క్షత్రియుడివి. క్షాత్రం అంటే తెలుసా?
సమాజాన్ని ధర్మాన్ని నిలబెట్టేందుకు బుద్ధిబలాన్ని కండబలాన్ని ఆస్తిగా వాడగలిగే హక్కున్న వాడివి నీవు. దీనులై నీ రక్షణ కోసం వచ్చిన వారికి కవచమై కాపాడే అవకాశం ఉన్నవాడివి. ఎంతమందికి ఉందా అవకాశం? పరులు చేస్తే అది హింస, నీవు చేస్తే ధర్మ సంస్థాపన. నీ విచక్షణ నలుగురికి నడిచే దారినిచ్చే పాలకుడివి నీవు. నీ కండబలం అండ చూసుకుని 10 మంది స్వేచ్ఛతో బతికే రక్షకుడివి, నాయకుడివి. భయపడ్డానికేం రోగమయ్యా? నీ సభలో ఆడవాళ్ల ముందు ప్రగల్భాలు పలికావు. వారందరూ నీవున్నావన్న ధైర్యంతో అక్కడ ఉన్నారు. ఇప్పుడు నీవు బీరుడివై యుద్ధం చేయకుండా పారిపోతే ఇక వారికి నీ పట్ల, క్షత్రియుల పట్ల విశ్వాసం, విలువ ఉంటాయా? రాజు ప్రజల దగ్గర పన్ను తీసుకునేది ఎందుకయ్యా? వారిని రక్షించడానికి కాదా? శత్రువు గడపలో ఉన్నప్పుడు వాడికి బలం ఎక్కువ, పొగరెక్కువ అని నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా? సిగ్గులేక పారిపోతావా? ఇంత మర్యాద, ఇంత హోదా, ఇంత సంపద నీకు ఎందుకు ఇచ్చారు? ఇంత అధికారం నీకు ఇచ్చింది దేనికి? అవసరంలో ఉన్న దీనుల్ని ఆదుకోవటానికి. ఆ గోవుల్ని నీ రాజ్యం కోసం కాపాడాలి. అది నీ కర్తవ్యం. పారిపోయే హక్కు నీకు లేదు. అర్జునుడు ఆయనకే కాదు, వాళ్ళ అధికారులకు కూడా కాస్త ఏదో కలిపి చెప్పినట్లుంది అని ఒక్కసారి అంత బృహన్నలలోని అర్జునుడు అలా వచ్చి పలికాడు. విన్నాడు ఉత్తరుడు. విని నిజమే అని ఏడుపొచ్చేసింది. బృహన్నల, నువ్వు ఎంత చెప్పినా నాకు భయమే వేస్తోంది. ప్రాణంపై మక్కువ వల్ల ఇలా ముందుకు వెళ్ళలేకుండా ఉన్నానయ్యా. నేను చేసే పని కాదు ఇది. నన్ను వదిలే అంటే సరే, అయితే నేను చేస్తాను. రాకుమారా, నీ పరిస్థితి నాకు అర్థమైంది. భయాన్ని మించిన శత్రువు లేదు. నిన్నది కమ్మేసింది. సరే, రథాన్ని నీవు నడుపు, యుద్ధాన్ని నేను చేస్తానన్నాడు. ఉత్తరుడు ముందు అమాయకంగా సరే అని తలవుపాడు. మళ్ళీ ఒక్కసారి అలా నిజంలోకి వచ్చి, నువ్వు చేస్తావా యుద్ధం? అవును, నేనే చేస్తాను యుద్ధం. సరేనా? పద. పిరికివారిలా వెనక్కి కాదు, నా మాట విను. రథం ఎక్కు. చేసిన రసాభాస చాలు అని అన్నాడు. దూరం నుండి చేస్తున్న కౌరవ సేన ఇది కూడా చూస్తోంది. ఏం చూస్తోంది? ఆ పేడివాడు మళ్ళీ ఆ రధికుడికి ఏదో చెప్పి రథం మీదకి తీసుకొస్తున్నాడు. రథం దగ్గరికి. ఇందాక ఆ రథాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ రథం దగ్గరికి వస్తున్నారు. మళ్ళీ తను కూడా రథం ఎక్కి శ్మశానం వైపు తిప్పాడు. అప్పుడు చూస్తున్న వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యపోయారు. ఈ పేడివాళ్ళు ఏదో ఉందయా? అతని ప్రవర్తన చూస్తుంటే నిజంగానే కొంపతీసి అర్జునుడి కాదు కదా అని అనిపిస్తుంది. ఇదేంటంటే ఒకరి నోట వచ్చింది, ఇంకొకరి నోట ఒకరు అలా పాకుతోంది. ఇంకా గుసగుసలు మొదలయ్యాయి. విన్నాడు దుర్యోధనుడు. ఏంటది అని అన్నాడు. ఏం లేదు ప్రభు, ఆ యోధుడు, అదే ఆ పేడివాడు అర్జునుడా అని కొంతమంది సందేహపడుతున్నారు. దుర్యోధనుడు పెద్దగా నవ్వాడు. నవ్వి, అర్జునుడు చివరికి పేడివాడిలాగా దాక్కున్నాడా? సరే, మన ఎదురుగా నిలిచాడంటే అర్జునుడో, కృష్ణుడో, ప్రద్యుమ్నుడో, బలరాముడో అవ్వాలి. నిజమే. అయితే ఆ అర్జునుడు వస్తే మనం వచ్చిన పని పూర్తయినట్లే. చూద్దాం, రానియండి అన్నాడు. ఆ రథం వెనక్కి తిప్పుకున్నాడు కదా, శ్మశానం వైపు వెళ్తున్నాడు. వెళ్తుంటే దుర్యోధనుడు చూసి, అదిగో అర్జునుడట, రథం వేసుకుని మళ్ళీ అటే వెళ్ళిపోతున్నాడు చూడండి అని చెప్పి నవ్వాడు. ద్రోణుడికి కొండబట్టలేకపోయాడు. ఆయన ఏదో మాట్లాడాలి. ఆయనకి మనసులో దాని నుంచి ఏదో దురద పుడుతోంది. ఆ మనసులో ఉన్న అభిప్రాయం చెప్తూ అన్నాడు, సైనికులారా, వీరులారా, అందరూ నేను చెప్పేది వినండి. మనం ఇక్కడికి వచ్చే ముందు ఎండగా ఉంది. మనం వచ్చే వరకు లేని ఈ కారు మబ్బులు ఇప్పుడు మొత్తం మన చుట్టూ ఆకాశాన్ని కమ్ముకున్నాయే. నల్లగా మసిబారిన దుమ్ములేస్తోందే. వడగళ్ల వాన పడే రీతిలో చల్లటి గాలి వీస్తోంది. ఆ శ్మశానం వైపు చూడండి. నక్కలన్నీ మనకేసే చూస్తూ అరుస్తున్నాయి. దిక్కుల్లో ధైర్యం లేదు. చీకటి పడిపోతుందా అన్నట్లుంది. ఇంకా పగలే ఇది. మన గుర్రాలు, ఏనుగులు చూడండి. వాటికి ఏదో ఇష్టం లేనట్టు, స్వస్థత లేనట్లు చీకాకుగా ఉన్నాయి. ఇలా చెప్పి దుర్యోధనుని చూస్తూ అన్నాడు, సుయోధన, సైనికుల చేతులు చూడు పట్టు తప్పుతున్నాయి. వరలో ఉన్న కత్తులు ఎందుకో వాటంతట అవే కాస్త ఎగసి పడుతున్నాయి. ఉల్కలు రాలేలా ఆకాశం ఉంది. శకునాలని, సూచనల్ని చూస్తుంటే ఇవాళ ఎవరో మహావీరుడు మనకి ఎదురు రాబోతున్నాడు. యుద్ధం అనివార్యం. అది చాలా గొప్ప యుద్ధమే అవ్వచ్చు, సిద్ధంగా ఉండండి అన్నాడు. అలాగని ఆయనకి అది ఏంటంటే అర్జునుడే అని అనుమానం. నిజంగానే అలాగే బెంగ, భయం కూడా. మరి అజ్ఞాతంలో ఉండకుండా ఇప్పుడు ఈ దుర్యోధనుడు వేసిన పథకానికి లొంగిపోయి వచ్చేసాడా అని కోపం. అర్థమయ్యి కాకుండా, బయటకు అనలేడు కదా, అర్థమయ్యి కాకుండా ఒక మాట అన్నాడు. వెరవరిగాక వీడు కురువీరులకుం బొడసూపువాడే, ఎచ్చరు ఒక మ్రాని పేరనిట సేరంగా వచ్చుచున్నవాడు, అహంకరణమగాని యొండొకటి గానండు, మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్ల, వీరి మది చెప్పది ఎట్లో ఎరుంగనయ్యడున్. వీడికి పొగరు కాకపోతే
ఒళ్ళు కొవ్వు కాకపోతే ఇలా బయటికి కురు సైన్యం ముందుకు వస్తాడా? చెట్టు పేరు పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు వీడు. ఆకారం ఇంద్రుడిలా ఉంటే సరిపోతుందా? మనసులో ఏముందో ఏంటో అన్నాడు. అది భీష్మునితో అన్నాడు. అది భీష్మునికి ఒకలా, మిగతా వారికి ఒకలా అర్థమైంది. మిగతా వాళ్ళందరికీ చెట్టంత మనిషి బుద్ధి లేక కురుసైన్యం ముందుకు వస్తున్నాడు. ఇంద్రుడిలా ఉన్నది రూపం అనుకుంటే సరిపోతుందా? మనసులో ఆలోచనలు సరిగ్గా ఉండద్దా అని అందరికీ అర్థమైంది. భీష్ముడితో రహస్యంగా అన్నమాట ఏంటి? చెట్టు పేరు అంటే అర్జున వృక్షం, ఆ పేరుతో ఉన్నవాడు. సమయాలు చూసుకోకుండా అజ్ఞాతంలో ఉండాల్సిన వాడు కురుసైన్యం ముందు బయటపడిపోతున్నాడే. పొగరు కాకపోతే బుద్ధి పనిచేయదా వీడికి అని బెంగ. అంటే ఫేవరెట్ స్టూడెంట్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ వదిలేస్తే టీచర్ తిడతారు కదా, రే పొగర్రా నీకు అందుకే వదిలేసావని. అలాంటి భావన ఇక్కడ. ద్రోణుడు చెప్పింది మరి భీష్ముడికి అర్థమైంది కదా. ఆయన విని వెంటనే ఆయనకి రెస్పాన్స్ ఇవ్వకూడదు. ఆయన విని ఈయన వైపు చూడకుండా నవ్వుకున్నాడు. ఎంతైనా పంతులు, నువ్వు బయటపడిపోతావయ్యా అనుకుని సమాధానం చెప్పాడు. ఆయన ఇటో చూస్తూ క్యాజువల్గా, ఆయన మనసు శాంతించడానికి బయటపడకుండా, ఆయనకి చెప్పినట్లు కాకుండా ఏదో క్రికెట్ కామెంటరీ లాగా గాల్లో చూస్తూ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? తెలపంగ రిపులకు నిమ్మగు కొలంది గడిచి వచ్చితిమి, జకుంఠిత బాహాబలము నిరపదరి అయ్యను, జలింపవలదింక మనకి శత్రువుల వలనన్. దీనికి మళ్ళీ పైకొక అర్థం లోపలొక అర్థం. ద్రోణుడితో అంటున్నాడు, శత్రువుకు అనుకూలమైన కాలం అయిపోయిందని తెలిసే వచ్చాడు. బాహుబలాన్ని చూపాల్సిన సమయం వచ్చిందని తెలుసు వాడికి. శత్రువుకి భయపడాల్సిన పని లేదు అన్నాడు. అది అందరికీ ఎలా అర్థమైంది? మనం అంటే కురు సైన్యం ఆ శత్రువుని ఓడించగలం, వాడికేం భయపడక్కర్లేదు, మనం మంచి టైంకే వచ్చాం మనం అని అర్థమైంది. దుర్యోధనుడు కూడా అది నా స్కెచ్, ఆ శత్రువుని మనం ఓడించేలాగా స్కెచ్ చేశాను మరి అని అనుకున్నాడు. కానీ భీష్ముడు చెప్పిన ద్రోణుడికి అర్థమైంది కదా. భీష్ముడి మాట అర్థమయ్యేసరికి ఇక ద్రోణుడికి ఆగలేదు. ఆయన మనసులో ఇక బయటపడిపోయినా పర్లేదు అనుకున్నాడు కదా. నేనే ఫస్ట్ చెప్పేశాను, వాడేవాడో నేను గుర్తుపట్టినట్లు పుస్తకాల్లో రాయాలి ఫస్ట్ నేనే అనుకుని, పైగా ఆయనకి వాళ్ళ కష్టాలు మనసులో ఉన్నాయి కదండి, ఇక తట్టుకోలేక అన్నాడు. దుర్యోధనుడు ఆ భీష్ముడే మనమే గెలుస్తాం అన్నట్టు ఏదో వాడికి అర్థమైతే విని గర్వంతో నవ్వుతూ మీసం తిప్పాడా. ద్రోణుడు అప్పుడు అన్నాడు, రే అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒక సింహం ఉంది, దాని మానాన అది ఉంది. దాన్ని పట్టి గుహలో బంధించి మార్చి కొట్టి అవమానించి ఉంచారు, కోపం తెప్పించి. అందరూ చూస్తున్నారు, ఏం సింహం ఏం కదా అని. 1, 2 కాదు 13 ఏళ్ళు ఆ గుహ బయటే నక్కలు కాపలా కాసి ఉన్నాయి. సరిగ్గా అది బయటకు వచ్చే సమయంలో ఎదురు నిలిచి సవాలు చేశాయి. బ్రతుకుతాయా? నిశ్శబ్దం. అందరూ ఒకరి మొహళ్ళొకరు చూసుకుంటున్నారు. ఏంట్రా చూస్తున్నారు? అరణ్యవాసమని అజ్ఞాతవాసమని అడ్డమైన పంతాలు పెట్టి చిత్రహింసలు పెట్టారే, ఆ పాండవుల్లో మధ్యముడు కుంతీసుతుడు వాడేరా ఉందక్కడ. మన సేన మీదకి కొద్దిసేపట్లో దూకేందుకు సిద్ధంగా ఉన్నవాడు ఆ పేడివాడు కాదురా, పార్థుడు, ఫాల్గునుడు, అర్జునుడురా. ఇదే సీన్ని, ఈ ఒక్క సీన్ని ఎన్ని సినిమాల్లో, వాడు డ్యాన్స్ మాస్టర్ కాదురా నరసింహనాయుడు అని ఎన్ని సినిమాల్లో వాడుకున్నారు. చెప్పేశాడు ద్రోణుడు, దాచుకోలేక చెప్పేశాడు. అర్జునుడి పేరు చెప్పగానే అయిపోయింది అక్కడ. ఇంకా గుటకపడ్డం మానేసింది ఆ సేనలకి. అమ్మని అర్జునుడేరా అనుకున్నారు. ఇంకా అన్నాడు, ఇక్కడున్న ప్రతి ఒక్కడికి యుద్ధాలు విద్యలు అన్నీ నేర్పింది నేను అడుగుతున్నా, అతనితో యుద్ధం చేయగలవాడు ఒక్కడన్నా ఉన్నాడా? నాకు అనుమానమే. వాడు రావటం ఖాయం. ఆవులను విడిపించటం వాడి న్యాయం, మన్ని ఓడించటం తృణప్రాయం. కాదనేవారెవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. పోరుకి దిగితే రుద్రుణ్ణే ఎదిరించి అతను చేసిన యుద్ధం గురించి మనం కథలుగా వినట్లేదా? అలాంటి అర్జునుడు వస్తున్నాడు మన మీదకు అన్నాడు. కాదనేవారెవరైనా ఉన్నారా అన్నారు కదా. వెంటనే కర్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. రథాన్ని ముందుకు తెచ్చి, ఏయ్ ఆపు, నిన్నెవ్వరూ ఏమీ అనరు కదా అని నోటికొచ్చింది వాక్కు. నీకెప్పుడు ఇక్కడ తిండి తింటాం, పాండవుల్ని పొగట్టం, ఇదేగా పని. అలా అని సైన్యంతో అన్నాడు, వీరులారా ఇతని మాటని పట్టించుకోకండి, ముసలివాడు పక్షపాతి, అవి కథలు మాత్రమే. నిజమేంటో నేను చెప్తాను. నిజంగా అర్జునుడే అయితే బాణాలతోనే అతని హృదయాన్ని చీల్చేస్తాను. ఈ కురుసేనల కళ్ళ ముందే అతని సర్వనాశనం చేసి పంపుతా అన్నాడు. అది విని దుర్యోధనుడు అన్నాడు, ఓయ్ కర్ణ ఆగు ఆగు, తప్పు, అలా అనకూడదు కదా. ద్రోణుడు అనుకున్నాడు, ఏంటి వీడికి నన్నందు కోపం వచ్చిందా ఏంటి అనుకున్నాడు. అంత మర్యాద తెలిసేంటి వీడికని. కాదు, వాడన్నాడు, ఒకవేళ అర్జునుడే అయితే
నువ్వేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. వాడు పందెం ఓడిపోయినట్లే కదా. మళ్ళీ అన్నలతో కలిసి భార్యతో కలిసి అడవులకు పోతాడు. మనం చిన్న కత్తి చాకు కూడా తీయక్కర్లా బయటికి. మనం వచ్చింది అందుకే కదా అన్నాడు. ఒకవేళ వేరే ఎవడన్నైతే నువ్వెందుకు, నేను చాలు, నేను చంపేస్తాను అన్నాడు. భీష్ముడి వైపు చూశాడు. ఆయన ఓకే ఇఫ్ యూ సే సో అన్నట్టు సరే కాస్త సర్దుకున్నారు అందరూ. గొడవ అక్కడ ఆగింది. ఇంకో పక్క అర్జునుడు అదే బృహన్నల ఉత్తరుని రథం మీద ఎక్కించుకుని జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదే చెట్టు మొదట్లో వీళ్ళ ఆయుధాలు పెట్టారే, ఆ జమ్మి చెట్టు. చుట్టూ నక్కలు అరుస్తున్నాయి. వాతావరణం ఎలా ఉంది? ఎప్పుడెప్పుడు వాన పడుతుందా, వడగళ్ళు పడతాయా అన్నట్లు నల్లటి మబ్బులతో ఉదయం అయినా సరే సాయంత్రంలో ఉంది. బృహన్నల రథాన్ని ఆపి దిగమన్నాడు. ఉత్తరుడు దిగాడు. ఉత్తరా, నేను చెప్పేది శ్రద్ధగా విను. అటు చూడు అన్నాడు చెట్టు పైకి చూపుతూ. ఏముంది? ఏముంది, ఏదో శవం, అయినా అక్కడ పడేశారేంటి అన్నాడు. ఆ శవం పక్కనే ఉంది. మరొక శవం అనుకుంటా, మూట కట్టి పడేశారు. అది శవం కాదు, అందులో పాండవుల ఆయుధాలు ఉన్నాయి. అర్జునుడి గాంధీవం ఉంది. నీవు దాన్ని తెచ్చి రథంలో పెట్టు, యుద్ధానికి వెళదాం. ఉత్తరుడు ఓనా సరే అని చెప్పి ముందు 2 అడుగులు వేశాడు. వేసి అని షాక్లో ఆగాడు. ఆగు, అవి ఆయుధాలా? పాండవులవా? గాంధీవమా? 1,00,000 ధనస్సుల బలం ఉన్న గాంధీవమా అది? నేను చెయ్యనంటే సరే నువ్వు యుద్ధం చేస్తా అన్నావు, సరే ఒప్పుకున్నా. ఇప్పుడు మరీ అంత చులకన అయిపోయాను ఏంటి? నువ్వు గాంధీవం ఎత్తి యుద్ధం చేస్తావా? అది అర్జునుడికి తప్ప అన్యులకు పలకదు, తెలీదా? అసలు ఏంటది? అంత ఎత్తు ఉంటుంది అది, నువ్వు ఏంటి, నువ్వేమో అంత బరువు ఉంటుంది, అది ఎలా చేస్తా అని ఆగిపోయింది మాట. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒకటే ఆలోచన నాకు. కీచకుణ్ణి రాత్రికి రాత్రి గంధర్వులు చంపడం ఏంటి? సైరంధ్రికి అసలు 5 భర్తలు ఉండటం ఏమిటి? నువ్వు చూస్తే అంతఃపురంలో బయలుదేరిన దగ్గర నుండి నీ తీరు క్షణక్షణానికి మారిపోతోంది. కోటలో ఉన్నప్పుడు పేడివాడివి, ఇప్పుడు అలా లేవు. ఇంత కురుసేనని చూసి క్షత్రియుని నేను వణికిపోతున్నాను, నువ్వు కనీసం రొప్పుతున్నట్టు లేదు. నేను అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను, నీకు అలసట లేదు. నీ మాట ఇది కూడా చాలా వేరుగా ఉన్నాయి. అసలు నువ్వు ఎవరు? అలా ఆలోచిస్తూ ఈ చెట్టు పైన పాండవుల ఆయుధాలు ఉన్నాయని నీకెలా తెలుసు? అందులో గాంధీవం ఉందని ఎలా తెలుసు? ఆ గాంధీవం పట్టి బృహన్నల నవ్వాడు. చెప్పవయ్యా బాబు, నువ్వే అని చెప్పు, కాళ్ల మీద పడిపోతాను. నువ్వే కదా? రాకుమారా, నీ తండ్రి సభలో నీతులు చెప్తూ కంకుడు ధర్మసుతుడు, నీ వంటశాలలో వండి పెడుతూ వలలుడు భీముడు, సైరంధ్రి కృష్ణ ద్రౌపది, అశ్వశాలకొకడు గోశాలకొకడు, కవలు నకులు సహదేవులు, ఇంతవరకు వచ్చి దాచేదే ఉంది. అవును, నేనే. ఇక భయం లేదు ఉత్తరా, అజ్ఞాతకాలం అయిపోయింది. అందుకో గాంధీవం, పలుకునా పేరు. అర్జునా అని నేరుగా ముందైన కాళ్ల మీద పడిపోయాడు. గట్టిగా పట్టుకుని ఎత్తేశాడు. అర్జునా, నీవా? నీ పేరు చెప్పుకుని నీ అంత వీరుణ్ణి అవ్వాలని కలలు కన్నాను. ఇప్పుడు నిజంలో నువ్వు మా రాజ్యంలో ఇంతకాలం ఉన్నావా? నిన్నిలా చూస్తాననుకోలేదు. అవునుత్తరా, ఊర్వశి శాపం వలన ఇలాంటి రూపం కట్టాల్సి వచ్చింది. అయితేనేం, మీ దయ వల్ల సంవత్సరం పూర్తయిపోయింది. సరే, ఈ అతిథులు వచ్చారు కదా, ఆలస్యం చేయకుండా పరాక్రమంతో పలకరించాలి. పద. నా యుద్ధానికి నీ ధనస్సు పనికిరాదు, విరిగిపోతుంది. అందుకని నా గాంధీవం నాకు కావాలి. పైనున్న ఆయుధాన్ని దింపు అన్నాడు. ఉత్తరుడు గొప్ప ఉత్సాహంతో ఎగిరి దూకి ముందు చెట్టు ఎక్కేశాడు. ఎక్కి ఆ మూట దగ్గరికి వెళ్ళాడు. భయంకరమైన దుర్గంధం తట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి తెరిచి చూశాడు. పెద్ద పెద్ద కొండ చిలువలు, పాములు బుసలు కొడుతూ ఉన్నాయి. చెట్టు మీద నుంచి పడిపోయేలాగా షాక్ అయ్యి, అర్జునా, ఇది మీ మూట కాదేమో, అన్నీ కొండ చిలువలు అవి ఉన్నాయి. రాకుమారా, కాదు, అది మా అన్నగారి ఆజ్ఞ మేరకు అలా ఉన్నాయి. నా 10 పేర్లని తలుచుకుని ముట్టుకో, భయపడకు, నన్ను నమ్ము అన్నాడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ అనుకుంటూ కళ్ళు మూసుకుని ముట్టుకున్నాడు. చల్లగా వజ్రాలతో పొదిగిన ఒక ఇంద్రధనస్సు లాంటి మెరుపుతో ఉన్న ధనస్సు తాకాడు. గాంధీవం. దాన్ని ఏదో అలా ఎత్తేద్దామని ప్రయత్నించాడు. కొంచెం కూడా కదలలేదు. సరేనని కష్టపడి ఈడ్చుకుని పైనుంచి కిందకి దింపుకొని లాక్కుంటూ వెళ్ళి రథంలో అతి కష్టం మీద పెట్టాడు. ఆహా అర్జున, ఏంటిది? ఆహా అర్జున, ఇదే నా గాంధీవం.
ఇంత గొప్ప ధనస్సు గురించి వినటమే తప్ప కళ్ళారా చూడటం ముట్టుకోవడం ఇదే మొదలు అని అన్నాడు. అవును రాకుమారా, ఇది స్వయాన బ్రహ్మ 1,00,000 సంవత్సరాలు ధరించాడు. ప్రజాపతి 64 ఏళ్ళు, ఇంద్రుడు 80 ఏళ్ళు, చంద్రుడు 500 సంవత్సరాలు, వరుణుడు 100. ఖాండవాణి కాల్చే సమయంలో అగ్నిదేవుడు వరుణుడి దగ్గర పుచ్చుకుని నాకు ఇచ్చాడు. అలా సెట్ చేసింది. సరే, అలా చెప్పాడు అర్జునుడు. చెప్పి ఇది చాలా గొప్ప ధనస్సు అని చెప్తే ఉత్తరుడు అన్నాడు, బృహన్నల అంతా సరే కానీ నీకు 10 పేర్లు ఉంటాయి కదా, అవి నీకు ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో తెలుసుకోవాలనుంది. నీ గురించి నీ మాటల్లో వినాలనుంది. అంటే ఏమనుకోకు, అసలు నా శరీరం తన్మయత్వంతో ఉంది, పులకించిపోతుంది. నీకు 10 పేర్లు కదా, అవి ఎలా వచ్చాయో చెప్పవా అని అడిగాడు. అప్పుడు అర్జునుడు నవ్వి చెప్పాడు, ఏం లేదు, ఇదేంటంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట. అర్జునుడు చెప్తూ అన్నాడు, అవునుత్తరా, నాకే 10 పేర్లు. అర్జున వృక్షం ఉన్న రంగులో ఉంటాను, పొడవాటి చేతులతో. ఒక చిత్రమైన రంగులో ఉంటాను, అందుకని అర్జునుడు. ఫల్గుణుణ్ణి నేను. పూర్వ ఫల్గునికి ఉత్తర ఫల్గుని నక్షత్రాల మధ్యలో ఉన్న సంధికాలంలో పుట్టాను, అందుకని ఫల్గుణుడు. పార్థుడు. మా అమ్మ పేరు పృథ. ఆమెకి మేమందరం కొడుకులమే అయినా పార్థుడిగా నాకే ఆ బిరుదు. ఆమెకి అంతటి కీర్తిని తెచ్చాను. కిరీటి. ఇక ఈ పేరు ఎందుకు వచ్చిందో త్వరలో నువ్వే చూద్దు గాని. శ్వేతవాహనుణ్ణి. నా రథానికి ఎప్పుడూ ఒక్క మచ్చ కూడా లేని తెల్లటి గుర్రాలనే కడతాను, అందుకని శ్వేతవాహనుణ్ణి. భీభత్సుణ్ణి. నా యుద్ధం ఒక కళ, భీభత్స రసాన్ని పొంగిస్తూ ఉంటుంది, అందుకని భీభత్సుణ్ణి. విజయ. నాకు ఓటమి అన్నది తెలియదు ఉత్తర, నా జాతకంలో ఓటమే లేదు, అందుకని విజయుణ్ణి. జిష్ణు. నేను బ్రతికున్నంత వరకు, నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ధర్మరాజు మీద ఎవరన్నా గాయం చేస్తే వాణ్ణి ప్రాణాలతో బతకనివ్వనని శపథం, అందుకని జిష్ణువుని. సవ్యసాచి. సాధారణంగా ఎవరైనా కుడి చేత్తో బాణాలను వదులుతారు, ఎడం చేత్తో బాణాలను వదులుతారు. నేను 2 చేతులతో బాణాలని ఒకే బలంతో వేయగలను, అందుకని సవ్యసాచిని. ధనంజయ. భూమినంతటినీ గెలిచి నా అన్నకి నేను ఎంతో ధనాన్ని కట్టబెట్టాను, అందుకని ధనంజయ. నిజానికి ధనంజయ శబ్దానికి సార్థకత్వం అర్జునుడికి ఎందుకంటే, మీరు కథపరంగా చూస్తే పాండవుల బలం మొత్తం అర్జునుడి వల్లే. మొదటిసారి ద్రౌపదీ స్వయంవరంలో ద్రౌపదిని గెలిచి ద్రుపదుడి సైడ్ ఆర్మీని వీళ్ళకి కూడా చేర్చినందువల్లనే పాండవులకి బలం. అది వాళ్ళ మొదటి సంపద. దాని తర్వాత దిగ్విజయంలో ఉత్తర దిక్కు మొత్తం గెలిచాడు. 2. పాశుపతాన్ని గెలిచాడు. 3. కృష్ణుడితో స్నేహము, సుభద్రని పెళ్లి చేసుకోవడంతో యాదవుల సైన్యం వీళ్ళకి చేరింది. అలా ఎటు చూసినా కూడా అర్జునుడి వల్లే వీళ్ళకి ఇది. అండ్ తర్వాత కూడా, యుద్ధం తర్వాత కూడా అర్జునుడి మనవడే వారసుడు ఉంటాడు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్. ఆయన ద్వారానే కంటిన్యూ అవుతుంది. సో ఈ కురు వంశానికి, పాండవులకి నిజమైన ఆస్తి ఐశ్వర్యం అర్జునుడే. ఇలా ఇవి 10 పేర్లని. కిరీటి అన్న పేరు ఎందుకు వచ్చిందో నీకే తర్వాత తెలుస్తుందిలే, పద అన్నాడు. అలా ఊగిపోతున్న, ఆనందంతో ఊగిపోతున్న ఉత్తరుడికి ఇలా చెప్పి, సరే ఉత్తరా పద, దారిలో వెళ్తూ వెళ్తూ మిగతాయి మాట్లాడుకుంటాము, సమయం మించిపోతోంది, పెద్దల్ని ఎక్కువసేపు ఉంచకూడదు కదా, పదమన్నాడు. అలా అని ఆ ఉత్తరుణ్ణి అర్జునుడు వెళ్ళి ఒకసారి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయనకి మరి విశ్వాసం కలిగేలా, ఇంకా నమ్మలేకపోతున్నాను అండి. జస్ట్ లైక్ నీ ఫేవరెట్ హీరో నిన్ను కౌగిలించుకున్నట్టు ఒకసారి ఉత్తరుణ్ణి కౌగిలించుకొని నేనే అని చెప్పి, అంటే ఇంకా బృహన్నలాగానే ఉన్నాడు కానీ ఆ కౌగిలి. ఉత్తరుడు అన్నాడు, సరే బృహన్నల, అదే అర్జున, ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి, నేను అసలు ఏం చేయాలన్నాడు. ఉత్తర కుమారా, నేను చెప్పేది విను. నన్నింతగా అభిమానించే నీ పైన నా ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. నేటి నుండి నా ప్రాణం విడిచే వరకు అది తరగదు. నీవు నా రథాన్ని నడుపు, నా సారథిని నేను 1000 కళ్ళతో కాపు కాస్తాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, ఎలాంటి భయం లేకుండా నడుపు అన్నాడు. అని ఇప్పుడు ఒక్కసారి నీ కేతనాన్ని తీసి భద్రంగా వెనక అమర్చు, నేను నా కేతనాన్ని అమరుస్తాను అన్నాడు. ఉత్తరుడు సరేనని తన జెండా తీసేసి వెనక్కి పెట్టాడు. అర్జునుడు మనసులో తలుచుకున్నాడు. ఆయన ఏం తలుచుకున్నాడో కానీ ట్రెమర్స్, భూమి అలా కంపించింది, రథం వణికింది, రథం కంపించింది. ఆ గుర్రాలు ఒక్కసారి ఆకాశం అంత ఎత్తిగిరే ఏదో షాక్ ఇచ్చినట్టు. ఉత్తరుడు ఉలిక్కిపడ్డాడు, ఏంటిది? ఇంతలోనే ఆ రథం మీదకి కాషాయము బంగారం 2 కలిసిన వర్ణంలో
సింహబలుడిగా గర్జిస్తూ స్వామి హనుమ ఆ అర్జునుడి కేతనమై కూర్చున్నాడు అక్కడ రథం మీద. మొత్తం అలా వచ్చిన వెంటనే ఆ గుర్రాలలో 1,00,000 వోల్ట్ల కరెంటు పాకినట్టు ఎగిరెగిరి పడుతున్నాయి, ఉర్రూతలూగుతున్నాయి. ఏంటివి నా గుర్రాలేనా, నమ్మలేకుండానే అన్నాడు ఉత్తరుడు. ఇంకా నమ్మలేనివి చాలా జరుగుతాయి పద అని ఇద్దరూ రథం ఎక్కారు. ఎక్కగానే అర్జునుడు దేవదత్తాన్ని తలుచుకొని ఒక్కసారి పూరించాడు. అంతే, అప్పటి వరకు ఉన్న గుర్రాలు కూలిపోయాయి ఉన్న చోటే. ఉత్తరుడు మూర్ఛపోయాడు. దిక్కులన్నీ దద్దరిల్లిపోయాయి. ఆ శ్మశానంలో ఉన్న నక్కలు మృగాలు మొత్తం శ్మశానాన్ని విడిచి పడిపోయాయి. శ్మశానంలో అప్పటిదాకా అక్కడక్కడ కాలుతున్న మంటలన్నీ ఆరిపోయాయి. ఆ శంఖధ్వని ఆకాశాన్నే చీల్చిందా అన్నట్లు ఆ అర్జునుడు దేవదత్తాన్ని పూరించంగానే ఆ నల్లటి మబ్బులు పట్టున్నాయి కదా, వాటిలోంచి మెరుపులు వచ్చాయి. శంఖం పూరించగానే ఒక పెద్ద మెరుపు వచ్చింది. అదే సమయంలో ఇక్కడ 2 సీన్లు ప్యారలల్గా అవుతున్నాయి కదా. అక్కడ కౌరవులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ అర్జునుడిలా. అదే సమయంలో అక్కడ కౌరవ సేన చర్చించుకుంటున్నారు కదా ఇందాక వాళ్ళలో వాళ్ళు, ఎవరేది ఏంటి ఎవడ గొప్ప అని. అప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇక్కడ కర్ణుడు ద్రోణుడి మాటలకు ఎదురు చెప్పి సైనికులతో అన్నాడు కదా, ఏం భయపడకండి, వచ్చేవాడు అర్జునుడిదైతే వాడిని చీల్చేస్తాను అని అన్నాడు కదా. అలా అనగానే ఇది జరిగింది. ఆయన అలా అన్నాడు, ఇక్కడ అర్జునుడి శంఖం మోగింది. ఒక్కసారి అందరి వెన్నులు నిటారుగా నిలబడ్డాయి. టైమింగ్ అర్థం చేసుకోండి. అలా అన్నాడు, అలా అనగానే శంఖధ్వని వినిపించి ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చింది. నేను చూసుకుంటానన్నాడు కర్ణుడు. ఏం పర్లేదు, అర్జునుడిని చీల్చేస్తానన్నాడు అర్జునుడు. ఆకాశం నుంచి ఒక మెరుపు వచ్చింది. మెరుపు పడిన తర్వాత ఏముంది, కాసేపటికి పిడుగు పడుతుంది. అంతే, మళ్ళీ సమస్త కురు సైన్యం వణికిపోయారు. ఎందుకు? ఇంతకు ముందు వరకు అనుమానాలు, ఇంకేముంది, ఆ శంఖనాదం ఎవరిదో అక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ద్రోణుడు అప్పుడు మళ్ళీ అన్నాడు, విన్నారుగా, వస్తున్నవాడు అర్జునుడే, సమరాభిలాషి అయి వస్తున్నాను అని చెప్తూ శంఖాన్ని పూరించాడు. ఇక వాదనలు అవి అనవసరం, అతన్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధపడాలన్నాడు. వెంటనే ఆయన ప్రణాళిక వేయడం మొదలుపెట్టాడు. ఆయన పని అయిందే కదా. ఎవరు ఎలా అతన్ని ఎదిరించాలో ఒక స్కెచ్ చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఇక టైం లేదు, వచ్చేస్తున్నాడు. విరాట పర్వంలో అర్జునుడి యుద్ధం కేవలం ఏదో ఒక హీరోయిజంకి, ఒక ఎలివేషన్కి సంబంధించింది కాదు. మహాభారత కథ పరంగా ఒక పివోటల్ పాయింట్, చాలా చాలా కీలకం. ఎందుకంటే ఇంతకాలం పాండవుల ఓర్పు వల్లనే యుద్ధం రాలేదు. మొదటిసారి ఇంకా చాలు మేము ఊరుకోం అన్నది ఇక్కడే. పాండవుల తరపునే అర్జునుడు ఎదురెళ్ళి పలకరిస్తున్నాడు. యుద్ధమే వస్తే ఎలా ఉంటుందో చిన్న శాంపుల్ ఇప్పుడు ఇంకా చూపించబోతున్నాడు. అంటే ఇదే వచ్చిందంటే ఇంకా రెడీ, మేము యుద్ధానికి వచ్చేస్తాం కావాలంటే, ఇప్పటి నుంచి ఇంకా యుద్ధమే అని చెప్పే సీన్ ఇది. మొదటిసారి అన్నమాట. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా అర్జునుడిని మించిన వీరుడు మరొకడు లేడు అని చెప్పడానికి ఒక్క ఎపిసోడ్ చాలు. సరే, అర్జునుడైతే వచ్చేస్తున్నాడు, మరి ఎలా వస్తున్నాడు, కురు సైన్యం అతన్ని ఎలా ఎదుర్కొంది? డ్రామాని ఇప్పుడే ముగిస్తే ఎలా, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఈ శనివారం విడుదల. అంతవరకు నమస్కారం.